మీ అందరికీ శుభోదయం. ఈరోజు మనము అర్బనైజేషన్ మరియు అర్బనిజం అనే పాఠాన్ని తెలుసుకుందాం. అర్బనిజం అంటే మనం తెలుగులో పట్టణీకరణ, నగరీకరణ లేకుంటే నగర జీవితం అని చెప్పుకోవచ్చు. మీ అందరికీ తెలుసు కొన్ని లక్షల గ్రామాల నుంచి. నా పేరు డాక్టర్ అబ్బాస్. మనము అర్బన్ సోషల్ నగర సామాజిక శాస్త్రం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనం గతంలో కూడా ఇంతకుముందు ఒకసారి ఈ పాఠం చెప్పుకుందాం. మనం మళ్ళీ ఒకసారి ఈ పాఠాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు భారతదేశం అనేది గ్రామీణ భారతదేశము. గాంధీ గారు చెప్పారు ఏమని, భారతదేశానికి పల్లెటూర్లు పట్టుకొమ్మలని, ఆ తర్వాత గ్రామీణ అభివృద్ధిని చెందితే పట్టణాలు అంత దేశం ప్రగతి అంత ప్రపంచం బాగుంటుందని ఆయన గ్రామాలు మన యొక్క మొత్తం సమాజానికి ఒక పట్టుకొమ్మలు లాంటివి అన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి అంతా మారుతుంది. రోజు రోజుకి ఏంటి అంటే గ్రామీణ వాతావరణం నుండి ప్రజలు పట్టణానికి తమ యొక్క ఉపాధి గురించి, ఉద్యోగాల గురించి, లేకపోతే మంచి జీవితం గురించి, లేకపోతే అక్కడ ఉన్న కరువు కాటకాలు, లేకుంటే అక్కడ ఉన్న వ్యవసాయంలో నష్టము, లేకపోతే అక్కడ ఉన్న గ్రామీణ కక్షలు, వీటన్నిటి నుంచి దూరం కావాలి అనుకుంటే సిటీలకు వాళ్ళు రావడం జరుగుతుంది. మీరు ఉదాహరణ కనుక రాయలసీమను కనుక చూసుకుంటే, రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని వద్దనుకున్న వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లల్ని పక్కన ఉన్న బెంగళూరు సిటీకి పంపిస్తున్నారు. బెంగళూరు సిటీలో ఏంటంటే వాళ్ళు చక్కగా చదువుకొని ఒక మంచి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుందని పిల్లల్ని వాళ్ళు బెంగళూరుకి పంపిస్తున్నారు. అదేవిధంగా మన తెలుగు సమాజాలలో కూడా, మొత్తం భారతీయ సమాజం, ప్రపంచ సమాజంలో కూడా ఏం జరుగుతుంది అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా వీళ్ళ పిల్లల్ని బాగా చదివించి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి, అదొక పట్టణ జీవితాన్ని ఇవ్వాలి అని వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది ఇంజనీరింగ్కి, మెడిసిన్కి, నారాయణ, చైతన్య, లేదా గవర్నమెంట్ కాలేజీలు ఇట్లాంటి వరకు మీరు ఎంతోమంది, కొన్ని లక్షల మంది పిల్లలు సిటీలకు రావడం, చదవడము ఇట్లా అనేది జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే రోజు రోజుకి మానవ మనుగడ అనేది గ్రామీణ సమాజం నుంచి పట్టణ సమాజానికి మారుతుంది. పట్టణీకరణ కూడా చాలా వేగవంతంగా మారుతుంది. మీరు ఈ బొమ్మ కనుక చూస్తే ఇక్కడ చూడండి ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఎంత ట్రాఫిక్ ఉంది, అసలు నగర జీవితం ఎంత స్పీడ్గా ఉంటుంది అనేది మనకి ఒక చిత్రం అనేది ఒకటి తెలియజేస్తుంది. అంటే ఇక్కడ మనం ఈ రోజు పాఠం లక్ష్యాలు ఏంటంటే అసలు పట్టణీకరణ అంటే ఏంటి, దాని భావన ఏంటి, మరియు దానికి దారితీసే కారణాలు ఏంటి అనేది మొదటగా మనం చర్చిస్తాం. అదేవిధంగా అర్బనిజం యొక్క అర్థాన్ని మరియు సంగ్రహణ ప్రక్రియను అర్థం వివరించడం. అంటే అర్బనిజం అంటే ఏంటో కూడా, అర్బనైజేషన్, అర్బనిజం ఈ రెండు పదాలు చాలా దగ్గరగా ఉన్న రెండు పదాలకి తేడా ఉందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. మూడవది ఏంటంటే పట్టణీకరణ యొక్క సవాళ్ళు. మరి ప్రతిరోజు కొన్ని లక్షల మంది గ్రామాలకు కనుక వస్తే అది ఏ రకంగా పట్టణం మారుతుందనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రణాళికాబద్ధమైన పట్టణాన్ని అభివృద్ధి చేయడం. పట్టణాలను ఎట్లా అంటే ఒక ప్రణాళిక అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఏదైనా కానీ ఒక ప్లాన్ లేకుంటే అది డెవలప్ అవడం అనేది అసాధ్యం. అట్లాంటిది కొన్ని కోట్ల మందిని ఒక నగరంలో పెట్టాలి అంటే దానికి చాలా ప్రణాళికలు అవసరం. ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ హెచ్ఎండిసి ఉంది, హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఉంది, ఇండియన్ అర్బన్ డెవలప్మెంట్ కౌన్సిల్ కూడా ఉంది. ఇట్లా అంటే పట్టణాలని ఒక ప్రణాళికాబద్ధంగా తయారు చేయడం అనేది చాలా ముఖ్యం. మీరు కనుక చండీగఢ్ని తీసుకున్నారనుకోండి, అదొక ప్రణాళికాబద్ధమైనటువంటి నగరం. ఇప్పుడు అమరావతి నిర్మిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో, అదొక ప్రణాళికాబద్ధమైనటువంటి నగరం. అదేవిధంగా హైదరాబాద్ కూడా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి నగరం. అంటే ప్రణాళికలు లేకుండా ఈ మహానగరాల్ని నిర్మించడం అనేది అది దుస్సాధ్యం. అలా ఏదైతే ప్రణాళిక ప్రకారం వాళ్ళు కడతారో ఆ నగరాలు ప్రజల్ని సుఖవంతంగాను, కొంచెం క్లీన్ సిటీగాను, గ్రీన్ సిటీగాను, పావర్టీ తక్కువగా ఉన్న సిటీగాను మనం చేయొచ్చు. చెన్నై లాంటి సిటీలు, హైదరాబాద్, బెంగళూరు, లేకపోతే కలకత్తా, టోక్యో, తర్వాత చికాగో, న్యూయార్క్ సిటీ, వాషింగ్టన్ DC, ప్రపంచంలో రియో డి జనీరో, డబ్లిన్, ఆ తర్వాత ఆస్ట్రేలియన్, అది అంటే ప్రపంచంలో నగరాలు అనేటివి ఎంత వేగంగా అంటే మనము ఇక చెప్పుకోలేము అన్నంత స్థాయిలో ఈరోజు మనకు నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి. మనం హైదరాబాద్ కనుక తీసుకుంటే, హైదరాబాద్ అనేది మీరు కనుక సైబరాబాద్ను చూస్తే, మా ఫ్రెండ్ ఒకడు వచ్చి అంటున్నాడు, అసలు నేను చాలా ఆశ్చర్యపోయిన అబ్బాస్ ఈ యొక్క హైదరాబాద్ నగర అభివృద్ధిని చూసి. సైబరాబాద్ను చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే సైబరాబాద్ చాలా వేగవంతంగా
హైదరాబాద్ నగరాన్ని మరో రకంగా అది పునర్నిర్మించిందని చెప్పొచ్చు. మీరు అదే విధంగా ఢిల్లీ తీసుకుందాం అనుకోండి. ఢిల్లీ కూడా ఒక ప్లాన్డ్ సిటీ ఒక రకంగా. ఈ రకంగా ప్లానింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. ఒక ఒక మాటలో చెప్పాలి అంటే, తుగ్లక్ గురించి చెప్పాలి అంటే, తుగ్లక్ ఢిల్లీ నుంచి రాజధానిని దౌలతాబాద్‌కి మార్చాడు. ఆ తుగ్లక్ ఎందుకు మార్చాడు అంటే, దౌలతాబాద్ అయితే మనకు పక్కన దేశాలు గాని, లేకుంటే పక్కన వాళ్ళు గాని ఆ రాజ్యాన్ని జయించడం కష్టం కాబట్టి ఢిల్లీ నుంచి దౌలతాబాద్ మార్చాడు. అంటే ఒక నగర క్యాపిటల్ అనేది, లేకుంటే ఒక నగరాన్ని సురక్షితంగా ఉంచడం అనేది కూడా చాలా చాలా ముఖ్యం రాజకీయ నాయకులకు కానీ, పరిపాలకులకు కానీ. అంటే నేను నగర స్వభావం చెప్పడానికి తుగ్లక్ ఉదాహరణ చెప్పాను. అందుకనే అతను పిచ్చి తుగ్లక్ అన్నారు. అంటే ఒక నగరానికి నగరమే మొత్తాన్ని అతను షిఫ్ట్ చేయడానికి ట్రై చేశాడు. ఈ మధ్యలో చాలా మంది ముసలోళ్ళు చనిపోవడం, పిల్లలు చనిపోవడం ఇట్లా చాలా చాలా జరిగింది. అంటే పట్టణాలు రాజకీయ కేంద్రాలే కాదు, ఉద్యోగ కేంద్రాలే కాదు, కల్చరల్ కేంద్రాలే కాదు, ఇవి ఒక ప్లాన్డ్ సిటీస్. ఇవి నగర జీవితాన్ని ఒక సుఖమయమైనటువంటి జీవితం అందించడానికి గాను నగరాలు ప్రయత్నాలు చేస్తాయనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ప్రణాళికాబద్ధమైన పట్టణాన్ని వివరించడం అంటే ప్రతి దానికి కూడా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటిది ఉంటేనే కానీ మనకు పట్టణాలు మనకు అభివృద్ధి చెందడం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అర్బన్ సోషియాలజీని ఒక ప్రత్యేక విభాగంగా అభివృద్ధి చేయడానికి చికాగో పాఠశాల యొక్క సహకారం. అసలు చికాగో స్కూల్ అనేది ఏ రకంగా ఈ యొక్క అర్బన్ సోషియాలజీని డెవలప్ చేయడానికి, అది అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేసింది అంటే, ఇప్పుడు సోషియాలజీలో మీకు క్లాసికల్ సోషియాలజీ, ఆ తర్వాత రూరల్ సోషియాలజీ, సోషియాలజీ ఆఫ్ డెవలప్మెంట్, ఆ తర్వాత మన ఇండియన్ డయాస్పోరా, ఇట్లా రకరకాలైనటువంటి కోర్సెస్ ఉన్నాయి. అందులో అర్బన్ సోషియాలజీని డెవలప్ చేయడానికి చాలా ప్రత్యేకంగా చికాగో స్కూల్ వాళ్ళు ప్రయత్నాలు చేశారనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అర్బన్ అంటేనే నగర జీవితం గురించి మాట్లాడుకోవడం. ఇప్పుడు రూరల్ సోషియాలజీ అంటేనేమో మన పల్లెటూరు జీవితాల గురించి మాట్లాడడం, వ్యవసాయము, అక్కడ సర్పంచ్లు ఎట్లా ఉంటారు, అక్కడ రూరల్ ఎకానమీ ఏంటి అని, అర్బన్ ఎకానమీ ఏంటి, అర్బన్ లైఫ్ ఎట్లా ఉంటుంది, అది ఏ రకంగా ఇది అభివృద్ధి చెందుతుంది అనేది మనం ఇక్కడ ఈరోజు ఈ పాఠాలను తెలుసుకుంటాం. దీంట్లో ప్రధానంగా ఏం జరిగింది అంటే, ఆ చికాగోలోని చికాగో స్కూల్ ఆఫ్ యూనివర్సిటీ వాళ్ళు ఈ అర్బన్ స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. వాళ్ళు అర్బన్ స్టడీస్ని ఎక్కువ చేశారు. ఒక ప్రత్యేకమైన విభాగంగా ఈరోజు మనం అర్బన్ సోషియాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే 1915కు 1935కు మధ్యలో జరిగినటువంటి అభివృద్ధి, వాళ్ళు చేసినటువంటి పునాదులు అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇది చెప్పుకుంటూనే ఇంకొక 2 ప్రధానమైనటువంటి విషయాలు చెప్పాలి. అసలు అర్బన్ సోషియాలజీలో 2 ప్రధానంగా, అంటే చాలా చాలా మెటీరియల్ ఉందనుకోండి, మనం చదవవలసింది ప్లానింగ్ చాలా చాలా ఉంటుంది. కానీ 2 సోషలాజికల్ పరంగా చూస్తే, అంటే సామాజిక పరంగా సోషలాజికల్ ఇష్యూస్ ప్రకారంగా చూస్తే, అర్బనిజం యాజ్ అ వే ఆఫ్ లైఫ్ బై లూయిస్ వర్త్, మెట్రోపాలిసిస్ అండ్ మెంటల్ లైఫ్ బై జార్జ్ సిమెన్, ఈ రెండు వ్యాసాలు కూడా నగర జీవితాన్ని చాలా అద్భుతంగా చెప్తాయనేది మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. అది చికాగో స్కూల్ నుంచి ఈ 2 ప్రత్యేకమైనటువంటి ఈ 2 ఆర్టికల్స్ వచ్చాయి. వాటి ప్రతి సోషియాలజిస్ట్, ప్రతి విద్యార్థి మీరు అందరు చదివితే మీ అందరికీ ఒక రకమైనటువంటి అవగాహన వస్తుంది సార్. మన నగర జీవితం ఎలా ఉంటుంది అది, ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క మినిట్ ఎట్లా ఇక్కడ ప్రజలు ఉపయోగిస్తారు, ఇక్కడ జీవితం ఎట్లా ఉంటుంది అనేది మనకి అర్బనిజం యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్ బై ది లూయిస్ వర్త్ అండ్ మెట్రోపాలిసిస్ అండ్ మెంటల్ లైఫ్ బై జార్జ్ సిమెన్, ఈ 2 విషయాలు అనేది మనకు ఈ యొక్క 2 ఆర్టికల్స్ ద్వారా తెలుస్తాయి. అదేవిధంగా అర్బన్ సోషియాలజీ యొక్క పరిధి, ఆ తర్వాత మన భారతీయ సమాజంలో ఉన్నటువంటి ఎట్లా గురియే, ఆ తర్వాత ఇంకొంతమంది ఏ రకంగా మన భారతదేశంలో యొక్క నగర జీవితం గురించి మాట్లాడారు అనేది మనం ఈ రోజు పాఠంలో క్లుప్తంగా తెలుసుకుంటాం. మానవ జనాభా స్థిరమైన రేటుతో పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చవలసినటువంటి డిమాండ్ పెరుగుతుంది. ఆహారము, ఉద్యోగము, ఆదాయము, నివాస స్థలము, విశ్రాంతి మొదలైనవి. మనకు రోజుకి నేను నిన్న గూగుల్లో ఒకటి సెర్చ్ చేస్తున్నాను, అంటే ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది చచ్చిపోతున్నారు అని. ఒక గంటకి, ఒక నిమిషానికి, ఒక గంటకు 16,000 చిల్లర మంది పుడితే దాంట్లో 6,000 మంది మాత్రమే బర్త్ రేట్కి గల తేడా ఒక 10,000 మంది జనాభా ఉన్నారు. అంటే ఒక గంటకి భూమికి 10,000 మంది మనకు ఎక్కువ జనాభా పెరుగుతూ ఉంది. మరి వీళ్ళందరూ జనాభా అవసరాలు తీర్చవలసిన డిమాండ్ పెరుగుతుంది. ఆహారానికి కానీ, వీళ్ళందరికీ ఉద్యోగాలు కావాలి, ఆదాయాలు కావాలి, నివాస స్థలం కావాలి, అదేవిధంగా విశ్రాంతి చేయడానికి విశ్రాంతి ఇల్లు ఉండాలి. అంటే ఇంత పెరుగుతున్నటువంటి డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరుగుతూ ఉంటే మీకు అర్బనైజేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళందరికీ కూడా
ఉద్యోగాల కల్పన, ఆ తర్వాత ఆహార కల్పన, ఆదాయము, నివాస స్థలము, విశ్రాంతి ఇవన్నీ కూడా వాళ్ళు కల్పించవలసిన అవసరం ఉంది. ఈ అవసరాలన్నిటిని కూడా తీర్చడానికి ఈ నగరాలను అనేది అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. ఎట్లా అంటే మనకు హైదరాబాద్ కనుక తీసుకుంటే, హైదరాబాద్ ఒకప్పటి హైదరాబాద్ వేరు, ఇప్పుడున్న హైదరాబాద్ వేరు. నాకు తెలిసి హైదరాబాద్ నగరాన్ని ఇప్పుడు నయా హైదరాబాద్, ఇప్పుడు నయా ముంబై, లేకుంటే నయా బెంగళూరు, నయా చెన్నై లాగానే ఎట్లయితే కొత్త నగరాలు వెలుస్తున్నాయో, అదేవిధంగా హైదరాబాద్ జనాభా ఇప్పుడు 1,40,00,000, 2 కోట్ల వరకు ఉంటుంది, 1,50,00,000 మంది ఉంటారు. మరి ఇంతమంది ఈ జనాభాను చేయాలి అంటే దానికి నీకు అభివృద్ధి కూడా అంతే స్థాయిలో ఉండాలనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తరచుగా ఈ అవసరాలు మనిషిని తన అవసరాలను తీర్చగల భావించే ప్రదేశాలకు వెళ్ళడానికి పురిగొల్పుతాయి. ఈ యొక్క అవసరాలు, ఏ అవసరాలు? ఆహార అవసరం కానీ, ఉద్యోగ అవసరం కానీ, ఆదాయాలు కానీ, నివాస స్థలం కానీ. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న చాలామంది ఫస్ట్ జనరేషన్ వాళ్ళు, టీచర్లు అందరూ కూడా, ఉద్యోగస్తులు కూడా ఏదో ఒక ఊరు నుంచి వచ్చిన వాళ్ళే. మీరు సినిమా పరిశ్రమ తీసుకున్నా, లేకుంటే పరిశ్రమలు తీసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కానీ చాలామంది నాకు తెలిసి హైదరాబాద్ నగరంలో ఒక 50-60% మొదటి తరం వాళ్ళే ఉంటారు. మొదటి తరం వాళ్ళు అంటే వాళ్ళంతా గ్రామీణ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని ఇప్పుడు నాలాగా వాళ్ళ ఆహారము, ఉద్యోగం, ఆదాయం ఇట్లాంటి వాటన్నిటి గురించి కూడా ఈ మహానగరాలకు వచ్చి ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రామంలో ఉండి నువ్వు అక్కడ ఆ వ్యవసాయం పని చేయలేదు చదువుకున్నట్లయితే, నీకు కావాల్సిన సిటీలో నువ్వు జాబ్ చేయడమే నీకు ప్రధానమైనటువంటి విషయం. అంటే ఈ రకంగా జనాభా అవసరాలు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి కొన్ని కోట్లాది జనాభా పెరుగుతూ ఉంది. మీరు ఒక నిమిషం ఆలోచించండి. హైదరాబాద్ వినాయక చవితి వచ్చినా కానీ, లేకపోతే ముస్లింల పండుగ వచ్చినా కానీ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంటే ఆ జనాభాని అసలు మనం ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేయలేనంత దశలో యొక్క మానవాళి పెరుగుతూ ఉంది. ఆ చిన్న చిన్న వాటికి 1 గంట వర్షం వస్తే హైదరాబాద్ ట్రాఫిక్ మొత్తం ఆగిపోతుంది. అంటే దాని అర్థం ఏంటండి? అంటే పెరుగుతుంది జనాభా, మనకు సిటీలో ఇంకా డెవలప్మెంట్ ఇంకా అంత కాలేదు అనేది మనకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఈ అవసరాలు మనిషి తన అవసరాలను తీర్చగల భావించే ప్రదేశాలకు వెళ్ళడానికి పిలుగొలుపుతాయి. ఈ యొక్క ఆహార అవసరాలు, ఆ తర్వాత ఉద్యోగ అవసరాలు, ఆదాయ అవసరాలు కూడా. ఆదాయ అవసరం అంటే ఇప్పుడు నువ్వు ఊర్లో ఉండి పనిచేస్తే, కూలీకి వెళ్తే నువ్వు వెళ్ళిన కూలీకి ఒక 2-3 రోజుల తర్వాత కానీ వాడు కూలీ ఇవ్వడు, భూస్వామి. అదే నువ్వు సిటీలో జాబ్ చేస్తే నీకు ఉదయం పెడితే సాయంత్రం నీ పని అయిపోగానే నీకు డబ్బులు ఇస్తారు. నువ్వు అయిపోగానే ఉదయం అయిపోగానే సాయంత్రం డబ్బులు ఇస్తారు. నీ పని అయిపోగానే నీ చేతిలో డబ్బులు పడతాయి. అంటే ఆదాయ అవసరాలు కూడా చాలా ముఖ్యం. నివాస స్థలం. ఇప్పుడు చాలామంది చదువుకున్న వాళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, డాక్టరేట్లు, యూనివర్సిటీలలో పనిచేసేవాళ్ళు, మంచి మంచి స్కూళ్ళలో పనిచేసేవాళ్ళు, లేకపోతే బ్యాంకులలో పనిచేసేవాళ్ళు, ఫైనాన్స్లలో పనిచేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా మంచి నివాస స్థలం ఉండడానికి అది హైదరాబాద్ లాంటి మహానగరాలు, లేకపోతే ఇట్లాంటి మహానగరాలకు వచ్చి వాళ్ళ యొక్క జీవిత అవసరాలను తీర్చుకుంటారు. ఈ రకంగా ఆహారము, ఉద్యోగము, మంచి ఆదాయము, నివాస స్థలము, తర్వాత విశ్రాంతి. ఇప్పుడు పల్లెటూర్లలో ఆ ఎండలలో నువ్వు రోజు పొలం పోవాలంటే ఏం చేయాలండి? ఇప్పుడు ఒక వ్యవసాయదారుడు ప్రతిరోజు ఎండలో పనిచేయాలి. వరేసాడు అనుకోండి, వరేస్తే ఏంటంటే ప్రతిరోజు వాడు పొలంకి చెలకకి వెళ్ళకపోతే అది చెలుకలు కొట్టడమో, బర్రెలు మేయడమో ఏదో ఒకటి జరుగుతుంది. అంటే ఈ రకంగా మనకు పంట కోల్పోయేది. కానీ అదే సిటీలో నీకు విశ్రాంతికరమైన జీవితం ఉంటుంది. నువ్వు ఏసీ కింద కూర్చొని ఏ ఫైల్స్ రాసుకుంటున్నా కూర్చోవచ్చు. అంటే ఒక విశ్రాంతికరమైనటువంటి జీవితము అనేది ఒక పట్టణ జీవితాల్లోనే అది మనకు దొరుకుద్ది. ఈ రకంగా అతను వృద్ధి, శ్రేయస్సు, కనెక్ట్ అయ్యే అవకాశాలు మరియు శ్రేయస్సు యొక్క మార్గాలను కొత్త స్థలాన్ని కొనుక్కుంటాడు. అర్బన్ లైఫ్ ఈజ్ ది అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ అన్నారు. అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ అంటే నీకు ఒక ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం చూసుకోవచ్చు. ఒక కంపెనీ కాకపోతే ఒక బట్టల షాప్లో కాకపోతే ఇంకొక బట్టల షాప్లో పనిచేయచ్చు. ఒక దగ్గర నిన్ను ఒక ఇరాన్ షాయిలో ఒక ఇరాన్ షాప్ కూడా నేను తీసేసాడు అనుకోండి, వేరే ఇరాన్ షాప్లో పనిచేయచ్చు. లేకపోతే ఒక స్కూటర్ మెకానిక్ కూడా నేను తీసేస్తే నువ్వు వేరే దగ్గర పని చేసుకోవచ్చు. అంటే నీకు అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ అనేది ఒక పట్టణ జీవితంలోనే మొదలవుతాయి. అది గ్రామీణ వాతావరణంలో ఉంటే ఒక రైతు తన దగ్గర పనిచేసే వాళ్ళని తీసేస్తారంటే మళ్ళీ వాళ్ళ జాబ్ అక్కడ మన ఊర్లో వేరే రైతు పెట్టుకోవడానికి అంత ఎకానమీ ఉండదు. అక్కడ వాళ్ళకి చాలా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పనులు అన్నట్టు. అంటే నీకు అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ అనేది ఒక అర్బన్ జీవితంలోనే, ఒక పట్టణ జీవితంలోనే అవి మనకు అర్థమవుతాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. పట్టణీకరణ అనేది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి జనాభా మార్పు అని నిర్వచించవచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అర్బనైజేషన్ అంటే
ద మూవింగ్ ఆఫ్ ది పీపుల్ ఫ్రమ్ విలేజెస్ టు ది సిటీస్ ఇస్ కాల్డ్ అర్బనైజేషన్. పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరుగుతూనే ఉన్నందున పెద్ద ఎత్తున పట్టణీకరణ జరుగుతుంది. తద్వారా పట్టణ విస్తరణ అనే పిలువబడే ఒక దృగ్విషయానికి ఒక ఫినామినల్, దృగ్విషయం అంటే ఒక ఫినామినల్ గ్రోత్ అండి. ఒక మనం అంటే ఒక గుర్తించదగ్గనటువంటి గుర్తు అన్నాడు. ఇప్పుడు మీరు చూస్తే హై రైజ్ బిల్డింగ్స్. ఇప్పుడు నేను మా యూనివర్సిటీకి పోతా ఉంటే ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, అది పెద్ద హై రైజ్ బిల్డింగ్, అది ఫినామినల్. అంటే ఈ రకంగా పట్టణ జనాభా పెరుగుతూ ఉంది. ఇది నీకు అపర్ణ సరోవర్ అట, మై హోమ్స్ అట, ఏదేదో ఏదేదో వస్తూనే ఉన్నాయి. జనాభా పెరిగిన కొద్దీ నీకు నగరం అనేది ఒక విస్తృతమైన, ఒక రకంగా వికృతమైన రూపం కూడా తీసుకుంటుంది. ఎందుకంటే నీకు అన్ప్లాన్డ్ డెవలప్మెంట్ అనేది వెరీ అగ్లీ అండి. ఎట్లా అంటే అది మనిషిని పిచ్చోని చేస్తారు. అంటే పిచ్చోని చేయడం అంటే నీకు ఎక్స్ట్రీమ్ ఇన్ఈక్వాలిటీస్ అయిపోతాయి. అది చాలా చాలా డేంజర్. అది ఎక్కువ జరుగుతుంది, ప్లానింగ్ లేకపోవడం వల్ల అది ఎక్కువగా జరుగుతుంది. అనగా పట్టణ జనాభా పెద్ద భౌగోళిక ప్రాంతాలపై చెదరగొట్టడం వలన పట్టణ కేంద్ర శివార్లోని ప్రాంతాల అభివృద్ధికి దారితీస్తుంది. పట్టణ జనాభా పెద్ద భౌగోళిక ప్రాంతాలపై చెదరగొట్టడం వలన పట్టణ కేంద్రాల శివారు ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది. అంటే సబర్బ్ అంటారు దాన్ని. ఇప్పుడు మీకు సిటీ పెరిగిన కొద్ది ఏమవుతుందంటే సిటీ మధ్యలో ఇప్పుడు కోటి ఉంది అనుకోండి, కోటిలో మనం బతకడం కష్టం అండి. ఎందుకంటే అక్కడ మొత్తం బిజినెస్. మీరు హ్యాబిట్స్ తీసుకున్నా, కోటి తీసుకున్నా, చార్మినార్ తీసుకున్నా, పంజాగుట్ట తీసుకున్నా, ఈ ఏరియాలలో మనం ఉండడం అనేది అది చాలా చాలా అసాధ్యం. ఎందుకంటే అక్కడ చిన్న చిన్న కొట్లు, అంత బిజినెస్ ఏరియా, జనాలు మొత్తం తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంది అనుకోండి, అక్కడ మనం బతకగలుగుతాం. ఒక రూమ్ తీసుకుని సికింద్రాబాద్ బతకగలుగుతాం అండి మనం? అది సాధ్యపడే పరిస్థితి కాదు. ఎందుకంటే నీకు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, అంటే అక్కడ జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, కొంచెం దూరంగా బతకడానికి. ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉంది, అది ఎక్కడనో దూరంగా బతకడానికి. ఇక్కడ లింగంపల్లి ఉంది, అది ఎక్కడో సబర్బ్. అది ఒకప్పుడు లింగంపల్లి అనేది టౌన్కు, అది మన హైదరాబాద్ మహానగరానికి చాలా దూరంలో ఉండేది. కానీ అది ఇప్పుడు అదొక పెద్ద టౌన్ లాగా తయారు. అంటే జనాభా పెరిగిన కొద్దీ, ఇక్కడ పాయింట్ ఏంటి అంటే జనాభా పెరిగిన కొద్దీ ఏమవుతుందంటే సబర్బ్స్ పెరుగుతాయి. సబర్బ్స్ అంటే సిటీకి కొంచెం దూరంగా ఉన్నాయన్నీ కూడా పెరుగుతాయి. జనాలు ఏం చేస్తారంటే మెయిన్ స్ట్రీమ్ సిటీ నుంచి కొంచెము సిటీ, అది మన కొంచెం గ్రామీణ ప్రాంతాల వైపు తరలిపోతూ ఉంటారు. మీ అందరికి తెలుసో లేదో, కోవిడ్ టైంలో ఏమైంది అంటే, ఈ యొక్క కోవిడ్ ధాటికి తట్టుకోలేక చాలా మంది ఫామ్ హౌస్లలోకి, గ్రామీణ ప్రాంతాల్లోకి, సబర్బ్స్లోకి ఇట్లా వెళ్ళిపోయి అట్లా బతికి ప్రాణాలను కాపాడుకున్నారు. లేకపోతే అది చాలా ఇంకా ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు. హైదరాబాద్లో కానీ, బాంబేలో కానీ, కలకత్తాలో కానీ సగం మంది చెన్నై వదిలేసి ఊర్లలో పోయారు. అదేవిధంగా హైదరాబాద్లో కూడా మా ఊర్లో ఒక అబ్బాయి హైదరాబాద్ నడుచుకుంటా మా ఊరికి వచ్చాడు. అంటే ఇక్కడ తట్టుకోలేక ఆ రూమ్లో, ఒకే రూమ్లో ఉండడం అంత కష్టం కాబట్టి అట్లా వచ్చాడు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, నీకు జనాభా పెరిగిన కొద్ది ఏమవుతుంది అంటే నీకు సబర్బ్స్ పెరుగుతాయి. సబర్బ్స్ పెరగడం అంటే నీకు సిటీలో ఉన్నటువంటి అవతల ఏరియాలన్నీ డెవలప్ అవుతాయి. అది అది చాలా 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 పట్టణాలలో జరుగుతుంది. ఇప్పుడు నీకు హైదరాబాద్కి, సికింద్రాబాద్కి, ఆ తర్వాత ఇప్పుడు నల్గొండ వరకు, ఇప్పుడు బీబీ నగర్ వరకు, బీబీ నగర్ దాటి సిటీ హైదరాబాద్ పెరుగుతుంది. అది నల్గొండను హైదరాబాద్ కలిసినట్టు అయిపోయింది, ఇటు మెదక్ కలిసినట్టు అయింది. అంటే నీకు హైదరాబాద్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది, సబర్బ్స్ పెరుగుతూ ఉన్నాయి. నీకు ఊరుకున్న సిటీకి తేడా లేకుండా తయారైతుంది కొన్ని రోజులు. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ రూరల్ అండ్ అర్బన్ ఇన్ తెలంగాణ ఇస్ వెరీ హై, వెరాస్ ఇన్ కేరళ ఇట్ ఈస్ వెరీ లెస్. నీకు అక్కడ గ్రామీణ ప్రాంతానికి ఉన్న పట్టణ ప్రాంతానికి అంత పెద్దగా నీకు డిఫరెన్స్ ఉండదు. కానీ పట్టణాల్లో మన తెలంగాణలో ఇంకా అంతగా పెద్ద డెవలప్, ఒక ఫ్యూడల్ ఎకానమీ లాంటిది కాబట్టి ఇక్కడ పల్లెటూరు అంటే పల్లెటూరు లాగానే ఉంటుంది, సిటీ అంటే సిటీ లాగా ఉంటుంది. కానీ ఆ గ్యాప్ని మనం ఇంకా తగ్గించలేదు. అంటే నీకు అన్ని ఇంటర్నెట్ సౌకర్యాలు అవన్నీ తక్కువ కదా, అట్లా అన్నట్టు. అంటే నీకు రూరల్ అర్బన్ డైకాటమీ ఈజ్ వెరీ లెస్ ఇన్ కేరళ, వెరీ హై ఇన్ తెలంగాణ. అంటే ఇంకా మనం అభివృద్ధి చెందే ప్రక్రియలో ఉన్నామని చెప్పడానికి చెప్తున్నాను. ఇది ఇతర ప్రాంతాల కంటే ఎక్కువ జన సాంద్రత కలిగిన పట్టణ కేంద్రాలకు జన ప్రవాహం ద్వారా వర్గీకరించబడుతుంది. చాలా సందర్భాలలో పట్టణ విభజన యొక్క సరిహద్దులు నిరంతరంగా ఉంటాయి. దీని అర్థం మనం అర్థం చేసుకోవాలి. పట్టణ సరిహద్దులను నిరంతరంగా మారుతూ ఉంటాయండి. ఎలా అంటే రోజు రోజుకి జనాభా రావడం వల్ల, వాళ్ళు వచ్చి అక్కడ సరిహద్దులలో ఉండడం వల్ల ఏంటంటే పట్టణీకరణ వేగవంతంగా మారుతుంది. ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఆఫ్ ఇండియా ఈస్ హైదరాబాద్ అంటారు. అంటే రియల్ ఎస్టేట్ కానీ చాలా విషయాలు అనేది హ్యాపెనింగ్ సిటీ అనేది మనకు హైదరాబాద్ అనేది అర్థమవుతుంది. అంటే ఏంటి, రోజు రోజుకి మన యొక్క నిరంతరం మన సరిహద్దులు మారుతూ ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జనాభా రావడం, కొత్త సెటిల్మెంట్స్ రావడం,
కొత్త వాళ్ళు ఇప్పుడు కొత్తగానైతే ఛత్తీస్గఢ్, రాంచీ, బెంగాల్ ఎక్కడి నుంచో వర్కర్స్ వస్తున్నారు. నేను ఉస్మానియా పోతే ఒక స్టేడియం యాంపీ థియేటర్ని ఎక్కడి నుంచో వచ్చిన కూలీలు కడుతున్నారండి, చీప్ లేబర్ వల్ల. అంటే నేను చెప్పాల్సిన వాళ్ళంతా ఒక టెంట్లలో ఉంటున్నారు. ఉస్మానియా పక్కన ఒకటి అది ఓయూ పార్ట్ 1 లేబర్ కాలనీస్ ఉన్నాయి. అంటే ఇట్లా రకరకాలుగా సిటీ అనేది ఎప్పటికప్పుడు నిరంతరంగా మారుతుంది అని చెప్పడానికి చెప్తున్నాను ఇదంతా. పట్టణీకరణ అనేది గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ కేంద్రాల ప్రజల తరలింపు వల్ల సంభవిస్తుందని మనకు తెలుసు. అయితే ఈ ఉద్యమానికి కారణం ఏమిటని మీరు ఆలోచించారా? దానికోసం పుష్ అండ్ మరియు పుల్ అనే 2 రకాలు ఉండవచ్చు. పుష్ రకాలు ప్రజలను వారి స్థానిక గ్రామీణ ప్రాంతాల నుండి బయటకు వెళ్ళడామని ప్రేరేపించాయి. పుష్ అండ్ పుల్ అంటే పుష్ అంటే ఏంటంటే నిన్ను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఊర్లో ఉన్నావయ్యా, ఎల్లయ్య ఇప్పుడు మల్లయ్య అనే అతను ఊర్లో ఉన్నాడు. వాళ్ళు అక్కడ పుష్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయంటే అక్కడ ఒక కరువు వచ్చింది అనుకోండి, లేకుంటే అక్కడ గ్రామీణ కక్షలు ఏర్పడ్డాయి అనుకోండి, లేకుంటే పంట నష్టాలు జరిగాయి అనుకోండి. ఇక అక్కడ మొత్తం పంట నష్టం జరిగిందంటే నీకు ఎకానమీ మొత్తం దెబ్బతినిపోయినట్టు, ఇంక అక్కడ ఏం మిగిలేదు అక్కడ. అది పుష్ ఫ్యాక్టర్ అది గ్రామీణ ప్రాంతాలు. అదేం చేస్తుంటే నేను పుష్ చేస్తుంది, ఊర్లో ఉండలేకుండా నేను బలవంతంగా బయటకు నెడతా ఉంటుంది. ఇట్లా అంటే ఒక నీకు గ్యాస్ ప్రెషర్ లాగా అది నిన్ను నెడతా ఉంటుంది అన్నట్టు. అది నెడతా ఉంటే వాడు బయటకు రావడానికి ప్రయత్నిస్తాడు, ఊరు నుంచి బయటపడి నేను ఎక్కడైనా బతాను కానీ ఊర్లో ఉందని అంటాడు వాడు. దానికి తోడు ఈ కుల వ్యవస్థ ఒకటి. ఈ కుల వ్యవస్థలో ఏంటంటే ఆ ఉన్నత కులాల వాళ్ళు వీడు పేదోడు ఉంటే ఇంకా వాడిని దోపిడీ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రకంగా కరువు కాటకాలు, లేకుంటే పంట నష్టము, విపరీతమైనటువంటి పంట నష్టాలు, కరువు కాటకాలు, వైపరీత్యాలు, పేదరికము, ఆకలి, ఇవన్నీ కూడా రాజకీయ హింసలు. మా ఊర్లో అయితే అసలు కొంతకాలం ఇప్పుడు ఒక పార్టీ రాజకీయ అధికారంలో ఉంది, ఆ పక్క పార్టీ వాళ్ళు ఓడిపోతే వేరే ఇక వాళ్ళ ఊరు వదిలి వేరే దగ్గర పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే రాజకీయంగా మళ్ళీ ఏమైనా సమస్య అవుతుంది మనం. ఈ రకంగా పేదరికము, ఆకలి, ఆ తర్వాత ప్రకృతి వైపరీత్యాలు, పంట నష్టాలు, పని దొరకకపోవడము, చదువు సరిగా లేకపోవడం, ఇట్లా ఇవన్నీ కలిసి ఒక మనిషిని పుష్ చేస్తూ ఉంటాయి. అంటే నీకు ప్రెషర్ లాగా ఊర్లో ఉండనివ్వవు. నీకు ఊర్లో ఏంటంటే నువ్వు బయటకు ఎక్కడికైనా పోయి బతుకు. ఆటో సిటీకి వచ్చి ఇప్పుడు మా ఊరు లంబడోళ్ళు, మా ఊరు దళితులు ఒకప్పుడు వరంగల్ నగరంలో రిక్షాలు అమ్ముకొని రక్తాన్ని అమ్ముకొని బతికేవాళ్ళు అండి. అంటే అంత అక్కడ ఊర్లో ఏం లేదు, ఏం చేస్తారు మరి? ఇప్పుడు ఒక గడక తిని బతికేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడంటే కొంచెం ఏదో రైస్ వచ్చింది, కొంచెం డబ్బులు అవ్వబడుతున్నాయి. కానీ ఒకప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలను మొత్తం గడక తిన్నారు, సజ్జలు, గడకలు, రాగులు ఇట్లాంటి తిన్నారు. అట్లాంటి పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి సిటీకి రావడం, తప్పించుకోపోవడం. బాంబేకి పోయిన ఒక అబ్బాయి ఉన్నాడు మా ఊర్లో, వాడు ఎప్పుడో చిన్నప్పుడనే వాడు బాంబేకి పారిపోయాడు, అంటే ఊర్లో ఉండలేక. ఇట్లా నీ గ్రామీణ ప్రాంతంలో ఏంటంటే పుష్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి, నేను బయటికి పంపించే ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా పుల్ ఫ్యాక్టర్స్ అంటే నేను సిటీకి గుంజుతూ ఉంటాయి అన్నట్టు. అవి ఏంటంటే ఒక మంచి వేతనాలు, లేకపోతే నీకు ఉద్యోగాలు, ఆ తర్వాత మంచి జీవన సౌకర్యాలు, ఇవన్నీ కూడా ఏంటంటే నీకు డబ్బులు కూడా ఎక్కువగా వస్తాయి, ఎక్కువ హయ్యర్ వేజెస్ వస్తాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే పుల్ ఫ్యాక్టర్స్ నేను సిటీకి రావడానికి ఎక్కువగా అవి ప్రేరేపిస్తాయి. అందుకనే శ్రీశ్రీ గారు ఒక కవిత రాశారు కదా, బతుకుదాం అమ్మ మాట వినక బతుకుదామని పట్టణానికి బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత నష్టం. అమ్మ మాట చెవిన పెట్టి పట్టణానికి బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత నష్టం. దగా కుడి ఎడమల దగా ముందు వెనక దగా బతకడానికి పట్టణానికి బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత నష్టం అని శ్రీశ్రీ గారు ఈ గ్రామీణ ప్రాంతం నుంచి ఈ యొక్క పట్టణ ప్రాంతాలకు వచ్చే ప్రజలు ఏ రకంగా మోసపోతారు అనేది తన కవితలో చెప్పాడు. గద్దర్ పాటలో చెప్పాలంటే జరా భద్రం కొడుకో బస్సు ఎక్కే కాడ దిగే కాడ జరా భద్రం నా కొడుకు కొమురెల్లి దొర అనే పాటని ఆయన చెప్పడం జరిగింది. అంటే నీకు బస్సులలో ఈ మధ్యలో బస్సులలో నీకు కొంచెం తక్కువ అయింది సీసీ కెమెరాలు అవి రావడం వల్ల. కానీ హైదరాబాద్, సికింద్రాబాద్లో దిగుతూ ప్రయాణికుడు వాని అసలు ఏముంటాయి ఏం పోతాయి అనేది కూడా తెలియదు. మా అన్నయ్య క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చాడు, ఆయన క్యాన్సర్ హాస్పిటల్ బయట పడుకున్నారట, తెల్లారేసారు, సెల్ ఫోన్ కొట్టేశారు, మీకు ఆ డబ్బులు కొట్టేశారు. ఈ రకంగా వాళ్ళు కొట్టేస్తూ ఉంటారు. అంటే మహానగరాలు అనేటివి ఒక పల్లెటూరు వాళ్ళు వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఆ ట్రాన్సిషన్, కొంతమంది మార్క్సిస్టులు అయితే ఏమంటారు అంటే ఈ ట్రాన్సిషన్ ఈజ్ ఏ వెరీ బ్లడ్డీ అంటారు. అంటే ఒక రక్తపు చారల వల్ల ఈ యొక్క ట్రాన్సిషన్ జరిగిందని చెప్తా ఉంటారు.
ఇంత ఈ ట్రాన్సిషన్ అనేది చాలా ముఖ్యమండి. ఎట్లా అంటే ఎట్లా ట్రాన్సిషన్ జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్ర వాళ్ళ సినిమా ఎట్లా తెలంగాణకు వచ్చింది, అది ఆ ట్రాన్సిషన్ అనేది చాలా ముఖ్యం. లేదంటే వాళ్ళు ఎట్లొచ్చారు, ఇప్పుడు మహారాష్ట్రియన్స్ ఎట్లొచ్చారు. ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలు హైదరాబాద్ అనేది మీకు ఎక్కువ మహారాష్ట్ర ప్రొఫెసర్ ఉండేవాళ్ళు. మహారాష్ట్రియన్స్ డామినేట్ చేశారు హైదరాబాద్ని కొంతకాలం నన్ను అడిగితే. అంటే కొంత ఎక్కువగా డామినేట్. ఆ తర్వాత ఆంధ్ర వాళ్ళు చేశారు, కర్ణాటక వాళ్ళు చేశారు. ఇట్లా రకరకాలైనటువంటి మార్పులకు గురవుతూ ఉంటుంది ఈ యొక్క ఇది. అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే 2 రకాల ఫ్యాక్టర్లు ఉంటాయండి. ఒకటేమో గ్రామీణ ప్రాంతం నుంచి నేను పుష్ చేసే ఫ్యాక్టర్స్, రెండోది నేను సిటీలో లాగే ప్రయత్నాలు, ఇది పుల్ ఫ్యాక్టర్స్. ఈ 2 రకాలైనటువంటి మార్గాలు ఉంటాయని మీకు చెప్పడం అనేది ఇక్కడ అర్థం. ఇక్కడ వృద్ధి మరియు శ్రేయస్సు కోసం మార్గాలను ఆస్వాదించవచ్చు. అంటే ఇక్కడ మీకు రకరకాల వృద్ధి చేయడానికి సౌకర్యవంతమైన జీవితం. నీకు ఏమైనా అయిందంటే వెంబడి నీకు పక్కనే హాస్పిటల్ ఉంటుంది. ఇప్పుడు నీకు పల్లెటూరులో ఒక పిల్లోనికి జన్మనివ్వాలంటే అది అంబులెన్స్ వచ్చేసి దీక్షకుంట లాంటి మాలాంటి ఊర్లలో నేను ఒకసారి ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఆయనకు కడుపు నొప్పి అయింది, కానుపు నొప్పులు వస్తున్నాయి, హాస్పిటల్ లేదు మా ఊర్లో. అది అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చి ఆమెను తీసుకెళ్ళింది అంబులెన్స్. అంటే పిల్లల్ని కనడం అనేది ఒక గ్రామీణ ప్రాంతాలలో ఇన్ కేసు బిడ్డ తిరగబడ్డాడు అనుకోండి, చాలా మంది ఆడపిల్లలు అట్లా చనిపోయిన దాఖలాల సందర్భాలు ఉన్నాయి. అంటే ఇక్కడ సిటీలో అయితే నీకు పక్కనే హాస్పిటల్స్ ఉంటాయి, ఏదో ఒక హాస్పిటల్ ఉంటుంది, మీకు ఒక 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అంటే నీకు సౌకర్యవంతమైన జీవితం. ఇప్పుడు నల్ల ఇట్లా తిప్పంగానే నీకు నీళ్ళు వస్తాయి, స్విచ్ చేయగానే కరెంట్ వస్తుంది, కరెంట్ పోదు సిటీలలో. అంటే నువ్వేంటి ఇక్కడ ఒక సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్ కట్లు, మీకు హాస్పిటల్స్ ఉండవు, జ్వరం వచ్చితే మందులు ఉండవు, చిన్న చిన్న ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు, వాళ్ళు సరిగ్గా చేయరు. ఇట్లా రకరకాల వాళ్ళు డబ్బులు గుంజుతూ ఉంటారు, లైంగిక దోపిడీ కూడా చేస్తూ ఉంటారు లోకల్ డాక్టర్స్. అట్లా రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. ఇక్కడ వారు వృద్ధి మరియు శ్రేయస్సు కోసం ఇక్కడ ఆస్వాదించవచ్చు. అంటే పట్టణ ప్రాంతాలలో అందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు, వృద్ధి ఉంటుంది, వాళ్ళ యొక్క శ్రేయస్సు ఉంటుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అర్బనిజం మరియు అకల్చరేషన్. అకల్చరేషన్ అంటే ఏంటి అంటే ఒక పట్టణం నుంచి ఒక అమ్మాయో అబ్బాయో సిటీకి వస్తే అతను ఏ రకంగా ఈ యొక్క పట్టణ జీవితపు ఆహారపు అలవాట్లను కానివ్వండి, డ్రెస్ కానివ్వండి, లేకుంటే ఇప్పుడు చాలా మందికి బహిర్భూమి అలవాట్లు ఉంటుందండి గ్రామీణ ప్రాంతాల్లో. నా ఉదాహరణ తీసుకోండి, నేను ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చేంత వరకు కూడా బహిర్భూమి నాకు తెలియదు. అంటే పల్లెటూరు ఉంది కదా, మాకు లెటర్లు అంతా పెద్ద ఉండకపోయేది. కానీ నెమ్మది నాగార్జున సాగర్ చదివినప్పుడు మొట్టమొదటిసారిగా నేను లెటర్ని వాడడం మొదలుపెట్టాను. ఆ తర్వాత పీజీకి ఎంఫిల్ అంతా మామూలు అయిపోయింది. అంటే నా యొక్క మార్పు ఏదైతే ఉందో, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇప్పుడు మొత్తం మారింది అనుకోండి. కానీ నా జనరేషన్ విషయం చెప్తున్నాను. బహిర్భూమి అలవాటు ఒకటే నీకు ఎట్లా మార్పులు చెందిందంటే రకరకాలైనటువంటి మార్పులు చెంది రకరకాలైనటువంటి పరిస్థితులు ఉండి ఇప్పుడు ఈ పరిస్థితిలో ఒక సివిలైజ్డ్ పర్సన్గా మారుస్తుంది. దీన్ని అకల్చరేషన్ అంటారు ఈ సోషియాలజీలో. అకల్చరేషన్ అంటే ఏంటంటే నువ్వు పట్టణ జీవితాన్ని అలవాటు చేసుకోండి. ఇప్పుడు నాకు ఇంతకుముందు కోట్ వేసుకోవడం ఇంట్రెస్ట్ లేకుండే, అసలు ఈ కోట్ వేయడమే నాకు ఇంట్రెస్ట్ లేకుండే. సాదా సీదాగా సింపుల్గా ఉండడం అనేది నాకు మొదటి నుంచి అలవాటు అయింది. దాంట్లో కూడా జీన్స్ టీ షర్ట్ అయితే ఇంకా బాగుంటుందని అనుకునేవాళ్ళు. కానీ అదంతా పోయి ఇప్పుడు నేను ఫార్మల్స్ వేసుకొని ఇప్పుడు కోట్ వేసుకుంటున్నాను. నాకు ఇష్టం, ఇప్పుడు మరి అలవాటు అయింది. నాకు కోట్ వేసుకుంటే కానీ అది బాగుంటుందని నాకే అనిపిస్తుంది. అంటే ఒక కోట్ ఇష్టపడిన ఒక అబ్బాసు ఈరోజు మళ్ళీ కోట్ ఇష్టపడి అది వేసుకుని పాడాలని చెప్పి అది అట్లా అలవాటు అయింది, మానసికంగా అట్లా అలవాటు అయింది. అంటే దీన్ని ఏమంటారంటే అకల్చరేషన్ అంటారు. పట్టణవాదం నగరం యొక్క లక్షణ జీవన విధానాల గురించి లోతైన అవగాహన ఇస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. పట్టణవాదం నగరం యొక్క లక్షణాలు అంటే ఈ నగరీకరణ, అర్బనైజేషన్, అకల్చరేషన్ అంటే నగర జీవన విధానాన్ని గురించి లోతుగా అర్థం చేసుకోవడానికి ఇది మనకు పనికొస్తుందని అర్థమవుతుంది. ఒక వ్యక్తి గ్రామీణ ప్రాంతం నుండి పంటల ప్రాంతం మారినప్పుడు అతను లేదా ఆమె 2 సంస్కృతుల్లోని కొన్ని తేడాలను కనుక్కోవచ్చు. వాటిలో కొన్ని స్పష్టంగా కనిపిస్తాయి, మరియు కొన్ని స్పష్టంగా ఉండవు, సూక్ష్మ పద్ధతిలో ఉంటాయి. ఆహార ఎంపికలు, డ్రెస్సింగ్, వృత్తిపరమైన పద్ధతులు, ఆలోచన విధానాలు కూడా తేడా ఉంటాయి. ఉదాహరణకి గ్రామీణ వాతావరణంలో ప్రజలు త్వరగా లేచి నిద్రపోతారు. మరోవైపు బెంగళూరు, లాస్ ఏంజల్స్ లాంటి బ్యాసిలర్ నగరాలలో రాత్రి జీవితం చాలా శక్తివంతంగా ఉంటుంది. మిడ్ నైట్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివారు అనుకోండి, అది జేఎన్యూలో చదువుతుందంటే మిడ్ నైట్ లైఫ్ చాలా వైబ్రెంట్గా ఉంటుంది. అదే అప్పుడేమో గ్రామీణ ప్రాంతాలు నిద్రపోతూ ఉంటాయి. సిటీలో ఏమో రాత్రి 24 hours టోక్యో నగరం కానీ, లాస్ ఏంజల్స్ కానీ,
నాకు తెలిసి ఇది 24 గంటలు ద సిటీ విచ్ డోంట్ స్లీప్, అంటే అది 24 గంటలు రన్ అవుతూనే ఉంటుంది. అట్లాంటి నగరాలు ఉంటాయి. కానీ గ్రామీణ ప్రాంతంలో ఏంటి, ఉదయమే లేచి సాయంత్రం వరకు పని చేసుకొని పడుకుంటారు. అంటే ఈ యొక్క అర్బన్ లైఫ్కి అలవాటు పడడం అనేది ఏదైతే ఉంటుందో, అంటే ఇట్లాంటి ఇప్పుడు జరుపుతూ ఉంటారు, లేకుంటే పార్టీలు జరుపుతూ ఉంటారు, పెద్ద మ్యూజిక్ లాంచ్లు, సినిమా లాంచ్లు, ఇట్లా ఎన్నో జరుగుతూ ఉంటాయి. నగరంలో మిడ్ నైట్లో జరుగుతూ ఉంటాయి. మిడ్ నైట్లో రూమ్ చేస్తూ ఉంటారు కపుల్స్, బీర్లు తాగుతూ ఉంటారు, మందు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, పబ్బులు, డ్యాన్స్లు అవన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే నైట్ లైఫ్ అనేది చాలా సిటీలలో వైబ్రెంట్గా ఉంటుంది, పల్లెటూళ్ళల్లో ఒక సాదాసీదాగా ఉంటుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అర్బనిజం వ్యక్తులపై, దాని ప్రభావంపై విస్తృతమైన సర్వేలు అర్బన్ సోషియాలజీలో ఉన్నాయి. అత్యంత ఆసక్తికరమైన రచనల్లో ఒకటి లూయిస్ ప్రశ్నించిన అర్బనిజం యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్. అండ్ అర్బన్ లూయిస్ బర్త్ గురించి చెప్పాను కదా, అర్బనిజం యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్లో అతను ఏమంటాడంటే ప్రజల జీవితాలను, అలవాట్లను, పరస్పర చర్యలను, వాటి పట్టణ జీవితానికి అలవాటు పడినప్పుడు వారి ఆలోచనలు మార్చే మార్గాల యొక్క వివరణాత్మక విశ్లేషణ అందిస్తుంది. అంటే ఏ రకంగా ఈ పట్టణ జీవితం మారుతుంది అనేది లూయిస్ బర్త్ అర్బనిజం యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్ అనేది 2 ఆర్టికల్స్ అండి. ప్రధానంగా అర్బన్ సోషియాలజీ 2 ఆర్టికల్స్, అర్బనిజం యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్, మెట్రోపాలిసిస్ అండ్ మెంటల్ లైఫ్ అనేది 2 ప్రధానమైన ఆర్టికల్ చదివితే మనకు నగర జీవితం యొక్క సారం అనేది తెలుస్తుంది. పట్టణ జీవితం యొక్క సామాజిక పరస్పర చర్యల యొక్క అంతులేని అవకాశం తీసుకొచ్చినప్పటికీ వారి పని సంకోచాల గురించి మనకు తెలియజేస్తుంది. అంతులేని అవకాశాలను తీసుకొస్తుంది ఈ అర్బనిజం. ప్రజలు సన్నిహితంగా జీవిస్తున్నప్పటికీ సామాజిక పరస్పర చర్యల్లో ఒంటరితనం మరియు సాన్నిహిత్యం లేకపోవడం వలన ప్రజలను ఒంటరిగా, నిర్లిప్తంగా మరియు నిరాశ గురి చేస్తుంది. ఐసోలేషన్, ఆ తర్వాత సిటీలో ఏంటంటే ఐసోలేషన్, లోన్లీనెస్ ఒకసారి టైం మ్యాక్సిమం ఎవడో లోన్లీనెస్ వల్ల ఎట్లా బాధపడతారు పట్టణ ప్రజలని ఒక ముఖ చిత్రం వేశాడు. అసలు నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ ఎవరికెవరు మాట్లాడుకోరండి, అంటే ఎవరి జీవితం వాడు చాలా స్పీడ్గా నడుస్తూ ఉంటారు. నీకు డబ్బులు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, కానీ నీతో మాట్లాడే దిక్కుంటాడు. అంటే ఒంటరితనము, నిర్లిప్తత, నిరాశకు, ఐసోలేషన్కి ఇట్లా గురి చేస్తుంది ఈ నగర జీవితం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నగరంలో నివసించే వారైతే మీరు గ్రామీణ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీరు ఎలా అనిపిస్తుంది, మీరు మరింత రిలాక్స్ భావిస్తున్నారా, మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను అదే గ్రామీణ ప్రాంతం వెళ్ళినప్పుడు మనం ఎక్కువ టైము మీరు గమనించారో లేదో, సిటీలో చాలా ఫాస్ట్గా అయిపోతుంటుంది. మీకు ఊర్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన నుంచి సాయంత్రం కావాలంటే ఏదో పెద్ద డే నచ్చినట్టు అనిపిస్తుంది. కానీ అదే సిటీలో అయితే నీకు అసలు డే ఇట్లా కళ్ళు మూసుకొని తెరిచాక ఒక డే అయిపోతుంది. నిన్న నా ఫ్రెండ్ వచ్చాడు, 2 days అట్లా ఉత్తిని కలిసిపోయారు. 3 రోజులు అసలు కళ్ళు మూసుకొని తెరిచాక నీకు 2 రోజులు అయిపోయాయి. అంటే అట్లా ఉంటుంది అన్నట్టు. అంటే నగర జీవితంలో కాలం, గ్రామీణ జీవితంలో కాలం కూడా, గ్రామీణ జీవితంలో కాలం చాలా స్లోగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది మనకి. ఎందుకంటే నేను గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చాను, నేను ఇప్పటికీ గ్రామీణ ఉన్నాయి కాబట్టి నాకు తెలుసు. అదే అర్బన్ జీవితం అనుకోండి, అసలు ఉదయం లేచిన నుంచి టపా డే అయిపోతుంది అంతే. ఇక మనం చెప్పలేనుకున్నంత డే అయిపోయింది. అట్లా ఉంటుంది అన్నట్టు. అర్బన్ రూరల్ టైమింగ్ ఉన్న అర్బన్ టైమింగ్ అంత డిఫరెన్స్ ఉంటుంది. ఇక నీకు జీవిత విధానము, ఫుడ్ అలవాట్లు ఇవన్నీ ఎట్లా ఉంటాయని మీరు అర్థం చేసుకోవచ్చు. పట్టణీకరణ యొక్క సవాళ్ళు. ఇంత ఎత్తున పట్టణీకరణ జరుగుతుంటే మీ అందరికి తెలిసిందే, ఒకటి హౌసింగ్ ప్రాబ్లం ఉంటుంది, రెండోది జాబ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, శానిటేషన్ ప్రాబ్లం ఉంటుంది, స్లమ్స్, హెల్త్, ఆ తర్వాత గెటోయిజేషన్, అర్బన్ బ్లాక్ లైఫ్స్, దళిత లైఫ్లు, ఇట్లా ఇదంతా కూడా ఒక కలగలిపినటువంటి ఒక సమస్యాత్మకంగా మనం కనుక పట్టణ జీవితాన్ని సరిగా ఆర్గనైజ్ చేసి సరిగా ఉండకపోతే ఏమైందంటే ఒక సమస్యాత్మకమైనటువంటి ఇదిగా ఇది మారే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాలు జనసాంద్రత కలిగిన ప్రాంతాలు, వివిధ నేపథ్యాల ప్రజలకు ఉన్న కంపార్ట్ ప్రాంతాలు. ఇది వృద్ధి మరియు శ్రేయస్సు కోసం మార్గాలను సులభతరం చేసినప్పటికీ పట్టణీకరణ ప్రక్రియ దాని సవాళ్ళను కలిగి ఉంది. ఈ ప్రక్రియ మరింత మంది వ్యక్తులను మరీ లావాదేవీలను తీసుకురావడం ద్వారా ప్రాంతంలో స్పష్టమైన మార్పును సూచిస్తుంది. ఫలితంగా ఈ ప్రాంతంలో అందుబాటులో ఉన్న గాలి, నీరు, ఉద్యోగావకాశాలు, నివాసాలు, రవాణా మరియు ఆరోగ్య సంరక్షణ వంటి ప్రజా సేవలకు డిమాండ్ పెరుగుతుంది. పట్టణీకరణ ప్రక్రియ సేంద్రియమైనది, ప్రణాళిక లేనిది మరియు క్రమంగా జరుగుతుంది కాబట్టి ఇది అస్తవ్యస్తంగా ఉంటుంది. నిరంతరం అభివృద్ధి చెందుతున్న నగరాల అవసరాలను స్థిరమైన రీతిలో తీర్చడానికి పరిపాలనపై ఒక బాధ్యత విధించవచ్చు. అంటే చాలా ఒక స్థిరమైనటువంటి దాంతో ఈ యొక్క పట్టణాలు పెరుగుతూ ఉంటాయని అర్థం చేసుకోవాలి. వేగవంతమైన పట్టణీకరణ డిమాండ్ నెరవేర్చడంలో ప్రభుత్వ వైఫల్య సమస్యను మరింత తీవ్రతం చేస్తుంది.
వేగవంతమైన పట్టణీకరణ డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వ వైఫల్యం, ఒకవేళ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకోండి, అంటే వేగవంతంగా సిటీని డెవలప్ చేయకపోతే, అంటే ఉదాహరణకి మీకు కరెంటు హైదరాబాద్లో ఫస్ట్ వచ్చింది, నాకు తెలిసి హైదరాబాద్ సిటీకి, ఆ తర్వాత చెన్నైకి వచ్చింది. కానీ ఈరోజు చెన్నై అభివృద్ధి అది ఒక రకంగా ముందంజలో ఉంది, హైదరాబాద్ కొంచెం వెనుకబడ్డదని నాకు అనిపించింది. ఎందుకంటే చెన్నైలో మెట్రో, ప్రతి చోటికి మెట్రో ఉంది, ఇంకా హైదరాబాద్ మెట్రో అంత డెవలప్ కాలేదు. అంటే ఇక్కడ ప్రభుత్వం వైఫల్యం చెందింది. అంటే వేగవంతమైన పట్టణీకరణ డిమాండ్ తీర్చడంలో ఇక్కడ మనకు ప్రభుత్వం వైఫల్యం అయిందని నాకు అర్థమవుతుంది. అర్బన్ స్టడీస్ అండ్ చికాగో స్కూల్, అంటే వీటన్నిటిలో కన్నా చికాగో స్కూల్ అనే ఒక చాలా మంచి పరిశోధన అది చేసింది ఈ యొక్క అర్బన్ స్టడీస్లో అనేది మనకు అర్థం చేసుకోవాలి. ఎట్లా అంటే ఈ యొక్క చికాగో స్కూల్ వచ్చిన కాంచే ఈ యొక్క పట్టణాల యొక్క చదువు అనేది చాలా ఊపందుకుందని చెప్పొచ్చు. 1915 మరియు 1935 మధ్యలో పట్టణ అధ్యయన అభివృద్ధిలో చికాగో విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించింది. యూనివర్సిటీ యొక్క సోషియాలజీ విభాగం చెందిన పండితులు సైద్ధాంతిక నమూనాలను అభివృద్ధి చేయడం, తద్వారా వ్యక్తిగత పత్రాల నుండి పరిణాత్మక పారే పద్ధతులను ఉపయోగించడం ద్వారా పట్టణ కేంద్రాలపై శాస్త్ర అధ్యయనాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించారు. అంటే అర్బన్ సోషియాలజీ ఫోకస్గా ఈ చికాగో స్కూల్ వాళ్ళు చాలా వాళ్ళు, అంటే ఆ సోషియాలజీలో చాలా మంది ప్రొఫెసర్లు అర్బన్ సోషియాలజీలో చాలా రీసెర్చ్ చేసి చాలా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశారనేది మనకి ఇక్కడ అర్థమవుతున్నటువంటి విషయం. చికాగో స్కూల్లో మరియు న్యూయార్క్ వంటి భారీ నగరాలు వారి విభిన్న జనాభా, వలసవాదులు, విస్తృత ప్రభావం మరియు సంపద యొక్క అసమాన పంపిణీ ఆధునిక సమాజాల సముచితమైన ప్రాతినిధ్యం ఉపయోగపడుతుందని వారు విశ్వసించారు. అంటే ఇప్పుడు రేషియల్ డిస్క్రిమినేషన్ గురించి వీళ్ళు ఎక్కువగా చదివారు. అసమాన పంపిణీ, సంపదలో అసమాన పంపిణీ. ఇప్పుడు రిచ్ పీపుల్ అంతా జూబ్లీహిల్స్లో ఉంటారు, దళితులంతా అంబేద్కర్ నగర్లని లేకపోతే ఏదైనా వెనుకబడ్డ ప్రాంతాలలో ఉంటారు. అంటే ఈ యొక్క అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్, అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గెట్టైజేషన్, వీటి మీద ఎక్కువగా ఈ యొక్క చికాగో స్కూలు పనిచేసింది. పాఠశాలకు స్థానిక ప్రాంతము మరి నగరంలోని సంస్కృతి, కుటుంబము మరియు నేరం వంటి అంశాల ప్రాదేశిక సంస్థను మ్యాప్ చేయడం ద్వారా చికాగోలోని సర్వేలను నిర్వహించింది. మురికివాడలు, నగరం యొక్క ప్రాదేశిక అమెరిక, అసమాన అభివృద్ధి విధానాలు, వలసదారుల అభివృద్ధి వంటి అంశాలు పండితుల దృష్టి. అంటే ఈ మైగ్రేషన్, ఇప్పుడు బ్లాక్స్ని ఆఫ్రికా నుంచి తీసుకొచ్చారు, అసలు అమెరికా మొత్తం కన్స్ట్రక్షన్ చేసింది బ్లాక్స్. అట్లే ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని ఎవరు చేసి ఉంటారు? అందరు దళితులు చేసి ఉంటారు, ఈ గ్రామీణులు, మన ట్రైబల్స్, వీళ్ళందరూ కలిసి హైదరాబాద్ను డెవలప్ చేశారు. కానీ అది ఈరోజు వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? ఈ కోటిలోనూ ఏ జూబ్లీ హిల్స్లోనే లేరు. వాళ్ళంతా ఎక్కడనో మురికి వాడలలో, చిన్న చిన్న వాడలలో, వారసిగూడ లాంటి వాడలలో ఉండొచ్చు. ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ అసమాన పంపిణీ, ఇది ఆ తర్వాత ఈ గెట్టోయిజేషను, ఈ కొన్ని కులాలు కొన్ని అనేది ఒక అధ్యయడం అనేది ఇక్కడ జరుగుతుంది. అంటే ఇది అసమాన వృద్ధి విధానాలు ఉండడం, వలసదారుల అభివృద్ధి వంటి అంశాలు పండితులు దృష్టి. అంటే ఎట్లా మైగ్రేషన్ జరుగుతుంది అనేది ఎక్కువ సోషియాలజిస్టులని ఆకర్షించింది. ఉదాహరణకి ఏఆర్ రెహమాన్ది మీరు స్లమ్ డాగ్ మిలియన్ తీసుకుంటే, అది స్లమ్లో బాంబే స్లమ్, ధారావి అనేది ఎట్లా పిల్లలు పెరుగుతారు, వాళ్ళు ఎట్లా అలవాటు అవుతారు డ్రగ్స్ కానీ, అక్కడ భిక్షాటం కానీ, మురికి ఎట్లా ఉంటాయి మురికి వాడలు. ఒక పక్కనే బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఇంకో పక్కన వరల్డ్ స్లమ్స్ కూడా హైయెస్ట్ పెద్ద స్లమ్ కూడా అక్కడనే ఉంది. ఈ రకంగా ఎట్లా ఉంటుంది అనేది చికాగో స్కూల్ వాళ్ళు చికాగో నగరాన్ని మరియు న్యూయార్క్ నగరాన్ని వాళ్ళు స్టడీ చేశారు. ప్రసిద్ధ అధ్యయనాలు చికాగోలో నీగ్రో కుటుంబం, టాక్సీ డాన్లాప్, ది గోల్డెన్ ఆఫ్ స్లమ్, ది గెట్టో ఉన్నాయి. ఇవి చాలా ప్రముఖమైనటువంటి విషయాలు. టాక్సీ, స్లమ్, గెట్టో, రాబర్ట్ బార్క్, ఫ్రెడరిక్ క్యాషర్, లూయిస్ వర్త్, క్లిఫోర్డ్ ఎస్, పాల్ క్రెస్, ఎల్డర్స్ మరియు ఈ ఫ్రాంక్లిన్, హెచ్ఆర్ వంటి మేధావులు ఉద్యమానికి మార్గదర్శకాలు ఇచ్చారు. అంటే ఒక టీమ్ ఆఫ్ ఇంటలెక్చువల్స్, అంటే ఒక మానవ హక్కుల ఉద్యమంలో బాలగోపాల్, హరగోపాల్, ఇంకా రకరకాల బుర్రా రాములు ఇట్లాంటి వాళ్ళు ఎట్లయితే నిలిచారో, అదే రకంగా ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఈ యొక్క అర్బన్ స్టడీస్లో వాళ్ళు మార్గదర్శకంగా ఉండి గెట్టోయిజేషన్, బ్లాక్, అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్, ఇవన్నీ కూడా వాళ్ళు చదివారు. అర్బన్ సోషియాలజీ యొక్క క్రమశిక్షణపై ఆధిపత్యం చెలాయించడం మరియు
మహిళా పండితులను తక్కువ చేయడం వంటి కారణాల వల్ల పాఠశాల విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ యుఎస్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పట్టణ అధ్యయన అభివృద్ధి పాఠశాల చేసే కృషి అసమానమైంది. అంటే ఇక్కడ దీనికి ఒక క్రిటిక్ కూడా ఉందండి. అంటే ఇది పెద్ద ఎత్తున పేరు తెచ్చుకున్న మన అర్బన్ సోషియాలజీ చికాగో స్కూల్, ఈ బ్లాక్స్ దీంట్లో స్త్రీల మీద పెద్ద పరిశోధన జరగలేదు అనేది ఒక ప్రధానమైనటువంటి ఒక మహిళా పండితుల యొక్క తక్కువ చేశారు అంటే కారణాల వల్ల ఈ యొక్క చికాగో స్కూల్ ఆఫ్ అది అధ్యయనాలు అనేది కొంచెం అది విమర్శకు గురైందని మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో పట్టణ అధ్యయనాలు ప్రారంభం బ్రిటిష్ ఇండియాలోని నగరాలను పీడిస్తున్న సమస్యలను పరిష్కరించడం నిర్వాహకులు టౌన్ ప్లానర్ల ప్రయత్నం అనుసరించడం ఉంది. ప్రముఖ టౌన్ ప్లానర్లో ఒకరు ప్యాట్రిక్, అతను విద్య తనకి భారతదేశానికి తీసుకురావడానికి అప్పుడు మద్రాస్ గవర్నర్ డన్లప్ దేశానికి అతను రప్పించాడు. అతను 1915లో వచ్చినప్పటి నుండి మునుపటి యూనియన్లో నేర్చుకున్నట్టుగా మనం నగర స్థితిని అర్థం చేసుకుని విస్తృతమైన సర్వేలు నిర్వహించాడు. చెన్నై నగరానికి ఉన్నటువంటి గవర్నర్ డలహౌజీ అతను యొక్క ప్యాట్రిక్స్ని యొక్క ఇండియాకి తీసుకొచ్చి ఈ నగరాన్ని అంటే ఇండియా లాంటి నగరాలను ఎట్లా డెవలప్ చేయవచ్చు అనేది ఆయన 10 సంవత్సరాల పాటు ఈ యొక్క అతను భారతదేశంలో సర్వేలు చేసి ఈ యొక్క భారతదేశాన్ని ఎట్లా పట్టణీకరణ చేయాలి, ఏ రకంగా డెవలప్ చేయాలి అనేది అతను ప్రయత్నం చేశాడు. అతను టౌన్ ప్లానింగ్ నివేదికలు నగరాలను మరింత సమర్థవంతంగా చేయడానికి మార్గాలు సూచించాడు. ఎట్లా మనం ఎఫెక్టివ్ అర్బనైజేషన్ చేయగలుగుతామని ఇతను చెప్పాడు. అర్బన్ సోషియాలజీ స్కోప్, అసలు ఈ యొక్క రాబోయే నూతన విద్యార్థులు రేపు మీరు ఎంఏ సోషియాలజీ బిఏ అయిపోయిన తర్వాత ఈ అర్బన్ సోషియాలజీ స్పెషలైజేషన్ చేయొచ్చా అనేది కూడా ఒకటి మనం అర్థం చేసుకోవాలి. దాని యొక్క స్కోప్ ఎట్లా ఉంది, భారతదేశంలో చికాగో స్కూల్ని వేరే వాళ్ళని యొక్క ఆదర్శంగా తీసుకొని ఎంతమంది అర్బన్ సోషియాలజీ చేశారనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో అనేక మంది నటులు ఉన్నారు, నివాసితులు, సర్వే ప్రొవైడర్లు, వలసవాదులు, పరిపాలన మొదలైనవి. పట్టణ కేంద్రాలు ఆటగాళ్ళందరి మధ్య పరస్పర చర్యలు, సైట్లు, నగరాలను చూసేందుకు వారి దృక్కోణం భిన్నంగా ఉండవచ్చు. ఇది తరచుగా వివాదాలు మరియు విభేదాలకు దారితీస్తుంది. అర్బన్ సోషియాలజీ వివిధ వాంటెడ్ పాయింట్ల నుండి వాంటేజ్ పాయింట్ నుంచి అర్బన్లో పరస్పర చర్యలు విశ్లేషిస్తారు. బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడడానికి క్రమశిక్షణలో ప్రధాన సైద్ధాంతిక సాంప్రదాయాలను నేర్చుకోవడంలో క్లాసికల్ సాహిత్యం మరియు సర్వేలు మనకు మార్గనిర్దేశంగా పనిచేస్తాయి. ఉదాహరణకి హార్వే మరియు కాస్ట్లే వంటి మార్క్సిస్టు రీడింగ్ పట్టణ ప్రాంతాల్లో ఉన్న పోటీలు, విభజనలు మరియు అసమానతల గురించి మీకు తెలియజేస్తాయి. పట్టణ ప్రాంతాల్లో వివక్షకు గురవుతున్న పేద సమూహాలను మీరు గ్రహించవచ్చు. అర్బన్ సోషియాలజీ స్కోప్ ఏంటంటే మార్క్సిస్టులను చూస్తే పేద సమూహాలు ఎట్లా ఉన్నాయి, ఏ రకంగా ఇది ఉంటుంది అనేది మనకు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా అర్బన్ సోషియాలజీ స్కోప్ అనేది మీకు ఇక్కడ భారతదేశంలో అర్బన్ సోషియాలజిస్టు జిఎస్ గురియే, ఆ తర్వాత కొంతమంది చాలామంది భారతదేశంలో ఏ రకంగా పట్టణాభివృద్ధి జరుగుతుంది అనేది చేశారు. ఇక్కడ మీకు ఒకటి చెప్పదలసిన విషయం ఏంటి అంటే బాంబేలో అనిల్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ మీద ఒక సోషియాలజిస్ట్ పనిచేశాడు. అతను ఏం చెప్తాడు అంటే ఈ యొక్క వాటర్ సప్లై అనేది ఈ యొక్క ఎస్సీలు, దళితులు, గెట్వైజేషన్, ఈ యొక్క మైగ్రెంట్స్, బ్లాక్స్ వీళ్ళున్న కాడ మీకు ఎలక్ట్రిసిటీ వాటర్ యొక్క సప్లై సరిగా ఉండదు. వేరే చోటికి అంటే సిటీలో ఉన్న మెయిన్ ప్రాంతాలలో కూడా వాటర్ సప్లై ఎక్కువగా ఉంటుంది అనేది అనిల్ అనే అతను అంటే మైనారిటీస్, ఎస్పెషల్లీ రిలీజియస్ మైనారిటీస్, అక్కడ ముస్లిం మైనారిటీస్ ఎక్కువగా ఉన్నారు బాంబేలో. అక్కడ ఆ ఏరియాలో ఎక్కడైతే వాళ్ళు ముస్లిం మైనారిటీస్ ఉంటారో అక్కడ వాటర్ సరిగా రాదు అనేది ఇక్కడ మనకు అనిల్ చేసినటువంటి ఒక పరిశోధనలో తెలియజేశారు. అంటే మన భారతదేశంలో కూడా యొక్క అర్బన్ సోషియాలజీ యొక్క స్కోప్ మాకు ఎంఎస్ఏ రావు ఉండేవారు, అర్బన్ స్టడీస్ ఆఫ్ అర్బన్ సోషియాలజీ, ఆ తర్వాత షా, ఆ తర్వాత కపాడియా, ఆ తర్వాత గురియే, ఆ తర్వాత ఎంఎన్ శ్రీనివాస్ కూడా ఒక రకంగా అర్బన్ సోషియాలజీ, ఎందుకంటే ఆయన మైసూర్ మీద చేశారు. ఎంఎన్ శ్రీనివాస్ వర్క్స్ని కూడా ఒక అర్బన్ దాంట్లో తీసుకురావచ్చు మనం. ఇప్పుడు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ భట్ వీళ్ళందరూ సోషియాలజీ ఆఫ్ లేకపోతే ఈమె ఎవరు సుజాత పటేల్ అర్బన్ సోషియాలజీ హైదరాబాద్ యూనివర్సిటీ, ఆ తర్వాత జేఎన్యూలో ఎంతోమంది కూడా ఈరోజు అర్బన్ స్టడీస్ చేస్తూ ఉన్నారు. అంటే బాంబే సిటీని ముంబైగా మార్చారు, చెన్నైని అది మద్రాస్ని చెన్నైగా మార్చారు. అంటే ఎట్లా ఆ ప్రాసెస్ జరుగుతుంది, రాజకీయాలు ఎట్లా మారుతున్నాయి, సిటీల పేర్లు ఎట్లా మారుతున్నాయి అనేది కూడా మనకు
ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వము చాలా వరకు ఉన్నటువంటి పేర్లను మార్చేసింది. అదేంటి, ఇప్పుడు ఇంతకుముందు మీరు అలహాబాద్ ఉండేది, దాన్ని వేరే రకంగా మార్చారు. అంటే ఇది రాజకీయంగా కూడా ఎట్లా మారుతుంది ఈ అర్బన్ సోషియాలజీ, ఎస్పెషల్లీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఎవడు కూడా దీక్షకుంట గ్రామాన్ని వేరేగా మార్చడానికి ప్రయత్నం చేయట్లేదు. కానీ అదే మీ సిటీలో అయితే ప్రతి వాళ్ళు సిటీలో ఉన్న పేర్లను మార్చడానికి, లేకుంటే రాజకీయంగా వాటిని మార్చడానికి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే అర్బన్ సోషియాలజీ అనేది మనకు ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువైపోయింది. ఇంతకుముందు ఇంతగా రాజకీయ నాయకులు పేదరికము లేకపోతే ఉద్యోగత వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసేవారు. ఈ మధ్య కాలం పేర్లు మార్చడము, వాటి మీద గొడవలు జరగడము, భాష మీద గొడవలు జరగడము, ఆ మధ్యలో కర్ణాటకకు మహారాష్ట్ర వాళ్ళు కొట్టుకుంటుంటారు. ఏదో భాషా గొడవలు వచ్చేసి, ఆ ఒక ప్రాంతం ఉంది అందరు బతికే ప్రాంతం, అక్కడ ఏదో భాషా గొడవలు వచ్చేసి వాళ్ళు కొట్టుకుంటుంటారు. అంటే ఈ రకంగా మహారాష్ట్రకి కర్ణాటకకి సమస్యలు ఉన్నాయి. అంటే పేర్లు మార్చడం, భాష మీద జరగడం ఇదంతా కూడా సిటీలలో జరుగుతుందండి. పల్లెటూర్లలో జరగదు. పల్లెటూర్లలో గొడవలు వేరే ఉంటాయి, భూమి తగాదాలు, ఇంకా లేకపోతే కుల గొడవలు అట్లా ఉంటాయి. కానీ ఈ యొక్క లాంగ్వేజ్ లేకపోతే ఈ యొక్క పట్టణాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఒక సిటీలోనే ఉంటాయి. ఈ రకంగా మనకు అర్బన్ సోషియాలజీ అనేది మనకు భారతదేశంలో ఉంది అనేది మనకు అర్థమవుతుంది. మార్క్సిస్ట్ రీడింగ్ కూడా ఏం చెప్తుంది అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్న పోటీలు ఎట్లా పోటీలు ఉంటాయి అంటే క్యాపిటలిస్ట్ పోటీలు కానివ్వండి, సినిమా పోటీలు కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, విభజనలు ఎట్లా ఉంటాయి, అసమానతలు ఎట్లా ఉంటాయి అనేది మనకు మార్క్సిస్ట్ రీడింగ్స్ కూడా చాలా కరెక్ట్గా చూపిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వివక్షకు గురవుతున్న పేద సమూహాల గురించి కూడా వీళ్ళు చాలా స్పష్టంగా రాశారు అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం ఈరోజు ఈ పాఠం ఇంతటితో ముగిద్దాం. మరొక పాఠంలో మళ్ళీ ఒకసారి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. అప్పుడు నమస్కారం.